2028లో వచ్చే శాసనసభ ఎన్నికలలో మీరు కుర్చీ మీద దస్తి ఇప్పుడే వేసుకోండి టికెట్ కోసం. పూర్తి స్వేచ్ఛ. మనకున్న 2 ఎమ్మెల్యేలు బాగా ధనవంతులు, వాళ్ళ కాంపిటీషన్ ఎవరైనా వచ్చుడు కష్టము. వేరే 5 నియోజకవర్గాలలో మాత్రం ఎవరైనా కార్యకర్తలకి సహాయపడవచ్చు, పార్టీ టికెట్ ఆశించవచ్చు. నేను ఎంపీగా కూడా చెప్తున్నా, పూర్తి పార్లమెంట్ కూడా ఎవరైనా మా కార్యకర్తలకి మా అభ్యర్థులకి సహకరిస్తామంటే ఫ్రీ హ్యాండ్ దస్తి వేసుకోండి. 33% లేడీస్ రిజర్వేషన్ వస్తున్నది. అవన్నీ మన చేతులు ఉండవు. ఏ నియోజకవర్గం ఎటుపోతుందో. కొందరు ముందు చూపు ఉన్న లేడీస్ ఉంటే మీకు స్వేచ్ఛ. ఇక్కడ ఏమన్నా చేయండి, లోకల్ బాడీ ఎన్నికలు గెలవాల్సిందే. 2 జిల్లా పరిషత్ చైర్మన్లు కైవసం చేసుకోవాల్సిందే. టీఆర్ఎస్ కాలేతున్నది. అక్కడ మంచి కార్యకర్తలు ఉన్నవాళ్ళు, నాయకులు. ఇప్పుడు జగిత్యాల మా సోదరుడు డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లకు పోయిండు. అటు కాంగ్రెస్ వాడు కన్ఫ్యూజన్ ఉన్నాడు, టీఆర్ఎస్ వాడు కన్ఫ్యూజన్ ఉన్నాడు. అందరు మన దిక్కే చూస్తున్నారు. అందరిని కలుపుకోండి. మంచి అభ్యర్థుల్ని పార్టీ డిసైడ్ చేస్తుంది. అందరూ ఒక టీమ్ స్పిరిట్ గా పనిచేసి 2 జిల్లా పరిషత్లు అన్ని ఎంపీపీలు కైవసం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తప్పకుండా ఇది నెరవేరుస్తాం. ఇవాళ ఉన్న 33 ఎన్ని జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో? 33 ఉంటాయా? 33 జిల్లాలల్లా 2 జిల్లాలు ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకటి నిర్మల్ జిల్లా, ఒకటి నిజామాబాద్ జిల్లా. ఇక్కడ మనకు మొత్తం బెస్ట్ పర్ఫార్మెన్స్ మన జిల్లా పరిషత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో నిజామాబాద్ జగిత్యాల జిల్లాలుగా నెంబర్ 1 నెంబర్ 2 స్థానాల్లో ఉండాలన్నదే మా టార్గెట్. మీ అందరి యొక్క కోఆపరేషన్ కోరుతా ఉన్నాము. పెద్ద మెజారిటీతోటి మనము ఇవి కైవసం చేసుకోవాల్సిన దిశగా మనం పోదాము. మున్సిపల్ ఎలక్షన్లు కూడా కలిసే రావచ్చు. కాబట్టి పట్టణాలు కూడా మున్సిపాలిటీలు కూడా మన దగ్గర ఉన్న 8 మున్సిపాలిటీలు పార్లమెంట్లలో అక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు వాళ్ళందరూ కూడా క్యాడర్ మొత్తం తయారుగండి. తప్పకుండా నిజామాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్క స్థానం మనం గెలిచే అవకాశం ఉంది. ప్రజలు మన పట్ల చూస్తా ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏవి కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ నేను కలెక్టర్ గారి దగ్గరికి పోయిన పొద్దున ఈ మీటింగ్ రాకంటే ముందు అన్ని ఎక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జిలు పనులు ఆగిపోయినాయి. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిలు 9 కోట్లు డ్యూ, అరసపల్లి 18 కోట్లు డ్యూ, ఆరుమూరు మామిడిపల్లి 3 కోట్లు డ్యూ. కాంట్రాక్టర్లు పనాపేస్తున్నారు. ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసే వరకు ఏం పేమెంట్లు ఇవ్వద్దని చెప్పిందంట. సో ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఈ 4 నెలలకే ఇంత బదనామైన కాంగ్రెస్ ప్రభుత్వం 4 సంవత్సరాల తర్వాత ఏ రకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందో మనం ఒక అవగాహన చేసుకోవచ్చు. రానున్న ఈ సమయంలో మన పార్టీని, మన పార్టీ పట్టు మన ప్రాంతంలో పెంచుకునేదే మన ప్రథమ ధ్యేయం. ఈ రకంగా మనం అందరం ముందుకు సాగుతూ నేను ఎంపీగా 2వసారి గెలిచినాక మొట్టమొదటి జిల్లా కార్యవర్గం బ్రహ్మాండంగా ఇవాళ ఈ కార్యవర్గ సమావేశాన్ని చేసినందుకు జిల్లా అధ్యక్షులకు కూడా నేను అభినందన తెలియజేస్తూ, మండల కార్యవర్గ సమావేశాలు చాలా సీరియస్ గా చేయాలా. అదే దినేష్ గారికి చెప్తా ఉన్నా, ప్రతి ఒక్క కార్యవర్గ సమావేశానికి వీలుంటే ఎమ్మెల్యేస్ ని కూడా రిక్వెస్ట్ చేయండి ఏదైనా మండలానికి వెళ్ళేటట్టు. 22 డేట్ ఏంది? 22. సో మాకు పార్లమెంట్ నడుస్తూ ఉంటే డేట్లలో మొదలైపోతుంది కాబట్టి ఇబ్బంది. ఎమ్మెల్యేస్ ని కూడా రిక్వెస్ట్ చేయండి, వాళ్ళని కూడా 1, 2 మండలాలకు పోయేటట్టు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మండల కార్యవర్గాలు చాలా సీరియస్ గా చేసుకోవాలా. అవన్నీ మండల ప్రెసిడెంట్స్ యొక్క బాధ్యత.
ఫోటోగ్రాఫ్స్ నా ఆఫీస్ నుంచి మీ అందరికి ఫోన్లు వస్తాయి. వచ్చిన సమావేశంలో ఎంతమంది వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రా లేదా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మన కాల్ సెంటర్ నుంచి మీకు ఫోన్లో వచ్చి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పార్టీ యొక్క ఆర్గనైజేషన్ మీద అందరి దృష్టి ఉండాలా, ఆర్గనైజేషన్ ఇంకా బలపరచాలా. రానున్న కాలంలో మెంబర్షిప్ డ్రైవ్ ఉండొచ్చు, ఇంకా పార్టీ ఆర్గనైజేషన్ పనులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా అతి సీరియస్ గా మన పార్లమెంట్ నియోజకవర్గంగా మనం అందరం తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అంతకుముందు రాకేష్ రెడ్డి గారు అమెరికా సోదరులకి బ్రహ్మాండమైన సూచన చేసింది. దాన్ని కూడా నేను రీల్ మాదిరిగా తయారు చేసి పోస్ట్ చేస్తాను. నా మనసులో మాట చెప్పాడు రాకేష్ రెడ్డి గారు, కులాలని పక్కన పెట్టండి, కులాలని పక్కన పెట్టండి, దయచేసి ఐక్యంగా హిందుత్వాన్ని చాటండి. లేకపోతే రానున్న కాలంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది, మన రాబోయే తరాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవాళ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు లాంటి సౌమ్యుడు హిందుత్వవాది, ఆయన హిందుత్వాన్ని కాపాడే, సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే పనిచేస్తున్నాడు. ఇంకొక శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు హిందుత్వాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళిద్దరు శాసనసభ్యులు నా నియోజకవర్గం ఉండటం నేను గర్వంగా భావిస్తూ మీ అందరు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతా